హలో అందరికీ. వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈరోజు వీడియో వచ్చేసి మా ఫ్రిడ్జ్ టూర్ అనమాట. సో, ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మేము న్యూ ఫ్రిడ్జ్ తీసుకున్నప్పటి నుంచి ఫ్రిడ్జ్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవాలి అని. బట్ అస్సలు కుదరలేదు. మొత్తానికైతే ఫ్రిడ్జ్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ నేను ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. అండ్ మన ఇంట్లో కిచెన్‌ని ఎంత నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటామో అండ్ వార్డ్‌రోబ్స్ అన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటామో, అలాగే ఫ్రిడ్జ్‌ని కూడా ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఐటెమ్స్ మనం ఫ్రిడ్జ్‌లోనే ఉంటాయి. అండ్ హడావిడిగా మెయిన్‌గా పిల్లలు స్కూల్‌కెళ్తూ ఉంటారు అండ్ హస్బెండ్‌కి బాక్స్ ప్రిపేర్ చేయాలి. అలాగే ఉమెన్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా! సో, ఈ హడావిడి లైఫ్‌లో మార్నింగ్ ఫాస్ట్‌గా వంట చేసేసి వెళ్ళాలి అంటే సో, చాలా ఇబ్బందవుతుంది కదా! సో, పీస్‌ఫుల్‌గా మనము వంట చేసుకొని పీస్‌ఫుల్‌గా ఉండాలి అంటే ముందు ఫస్ట్ ఫ్రిడ్జ్ నీట్‌గా ఉండాలి. ఐటెమ్స్ మనం బాక్సెస్ అన్నీ పర్చేస్ చేసి అందులో ఒక్కొక్క బాక్స్‌లో ఒక్కొక్క ఐటెమ్ పెట్టేసి నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎవ్వరు చూసినా కూడా ఏది ఎక్కడుందనేది ఈజీగా కనబడుతుందనమాట. సో, మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. సో, ఫ్రిడ్జ్‌ని నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకు వంట కూడా పీస్‌ఫుల్‌గా అయిపోతుందని నా ఒపీనియన్. సో, నేనైతే నా ఐడియాస్‌తో కొన్ని పర్చేస్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇలానే చేయాలని ఏం లేదు. నేను నాకు తోచినట్టు నేను ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దాం. దాన్ని ఎలా డీప్‌గా ఎలా క్లీన్ చేస్తాను, అన్నీ ఎలా ఆర్గనైజ్ చేశానో మొత్తం చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూసేయండి. సో, ఇదొచ్చేసి డీప్ ఫ్రిడ్జ్ అనమాట. దీన్ని ఫ్రిడ్జ్‌లో కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ నేను ఫ్రిడ్జ్‌లోనే ఉంచుతాను. ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఏమన్నా కావాలంటే ఫాస్ట్‌గా ఇవన్నీ తీసేసి కింద పెట్టేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాననమాట. సో, ఇందులో మసాలాస్ అవన్నీ ఉంటాయి కదా! సో, అది అండ్ ఇదొచ్చేసి ఫ్రిడ్జ్. ఒకసారయితే చూసేయండి. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. ఇప్పుడు ఇందులో ఉన్న ఐటెమ్స్ అన్నీ తీసి బయట పెట్టాను కదా! సో, ఇప్పుడు ఇదంతా కూడా డీప్ క్లీన్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఒక్కసారి మనం నీట్‌గా క్లీన్ చేసుకుంటే 2, 3 మంత్స్‌కి ఒకసారి అలా క్లీన్ చేసుకున్నా పర్లేదు. సో, ఫస్ట్ అయితే మనం ఎప్పుడు ఏది ఆర్గనైజ్ చేసుకున్నా డీప్ క్లీన్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఇలా వస్తాయి కదా బాక్సెస్. సో, ఇదన్నిటిని కూడా రిమూవ్ చేసేసి అన్నీ వాష్ చేసి నీట్‌గా అరేంజ్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూసేయండి. ఐటమ్స్ ఉంటాయి కదా! సో, చాలా సెన్సిటివ్‌గా వాడాలి. సో, నీట్‌గా తీసుకొని నీట్‌గా వాష్ చేసి అండ్ క్లాత్‌తో మంచిగా తుడిచి అరేంజ్ చేసుకుంటే సో, నీట్‌గా ఉంటుందనమాట. సో, ఇట్లా ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసాం. మొత్తం అన్నీ నీట్‌గా వాష్ చేసి ఇదిగోండి ఇలా అన్నీ అరేంజ్ చేసామనమాట. ఇలా అన్నీ ఓపెన్ చేసి నీట్‌గా వాష్ చేసుకొని సెట్ చేసుకుంటే బిగ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా స్టార్టింగ్‌లోనే రెక్టిఫై చేసుకోవచ్చనమాట. సో, అలాగే వదిలేస్తే మొత్తం ఫంగస్ అంతా ఫామ్ అయిపోయి
సో ఫ్రిడ్జ్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో అప్పుడప్పుడు ఇలా నీట్గా అన్నీ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. సో బాక్సెస్లో అన్నీ పెట్టాను కదా, సో అవన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం. సో ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో మ్యాట్స్ అనేది డెఫినెట్గా వేయాలి, లేదంటే ఈ గ్లాసెస్కి స్క్రాచెస్ పడి పాడైపోతాయి. ఇంత ప్రైస్ పెట్టి మనం ఫ్రిడ్జెస్ తీసుకొని చిన్న చిన్న వాటి దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్ తీసుకుంటే ఏంటంటే ఒక గ్లాస్ నుంచి ఇంకో గ్లాస్ ఐటమ్ అనేది మనకు కనిపిస్తుంది, ఈజీగా ఉంటుంది. అదే కలర్ షీట్స్ తీసుకున్నాం అనుకో, సో ఇలా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో కింద ఐటమ్స్ అనేవి కనిపించవు. సో ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్ తీసుకుంటే అన్నీ నీట్గా అన్ని బ్లాక్లో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇలా షీట్స్ అన్నీ ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలి, అంతా క్లీన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం. ఆన్లైన్లో ఈ బాక్సెస్ ఇవన్నీ పర్చేస్ చేశాను ఆల్రెడీ. వీటి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలంటే ఆ వీడియో చూస్తే మీకు ఈ ఐటమ్స్ డైరెక్ట్గా లింక్ ఓపెన్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ కనుక నచ్చిందంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాను, డిస్కౌంట్ అంతా ఏంటి అనేది. సో ఆ మొత్తం వీడియో చేశాను అనమాట, మీషో ఆన్లైన్ షాపింగ్ అని. సో ఈ వీడియో కింద ఆ లింక్ ఇచ్చాను, కావాలంటే అది ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. ఒకవేళ మీకు కావాలంటే ఈ ఐటమ్స్ పర్చేస్ చేయండి. ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కోసం నేను ఈ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇలా కొన్ని పెద్ద కంటైనర్స్ తీసుకున్నాను, అలాగే ఇలా కొన్ని చిన్న కంటైనర్స్ తీసుకున్నాను. అల్లం అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుందాం. సో ఈ పెద్ద బాక్సెస్లో నేను ఈ బెండకాయలు పెడుతున్నాను అనమాట. పైన ఇలా ఒక టిష్యూతో కవర్ చేస్తే సరిపోతుంది, ఇంకా క్లోజ్ చేసేయచ్చు. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ సో ఇందులో ఇలా వస్తుంది కదా, వాటర్ డ్రైన్ అయిపోవడానికి ఇవి బాగా ఇచ్చారనమాట. సో ఈ బాక్సెస్లో ఇవి వేసేసి దీంట్లో ఇలా ఒక టిష్యూ వేసామంటే వాటర్ మాయిశ్చర్, వెజిటేబుల్స్లో కొద్దిగా వాటర్ వస్తాయి కదా, సో దానివల్ల త్వరగా పాడైపోతాయి. అలా పాడైపోకుండా యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో నేను కాకరకాయ వేసేస్తున్నాను. ఇందులో కాకరకాయ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇంకొక కంటైనర్ ఉంది కదా, సో ఇవి 3 తీసుకున్నాను. ఇలా ఎక్కువ క్వాంటిటీ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా పెట్టేసాను అనమాట. ఇలా త్రీ బాక్సెస్ రెడీ అయిపోయాయి. అలాగే తక్కువ క్వాంటిటీ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి వెజిటేబుల్స్ కోసం ఇది చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో కూడా ఇలా నేను అన్నిట్లలో టిష్యూస్ కట్ చేసి వేసి పెట్టాను. సో ఇలా బాక్సెస్లో ఇవి ఇచ్చారు, అండ్ వీటిలో ఇలా మనం సైజ్ చూసుకొని టిష్యూస్ కట్ చేసి ఇలా పెట్టేసుకుంటే. ఇప్పుడు ఇందులో దొండకాయలు వేస్తున్నాను. సో ఇవి మొత్తం 12 తీసుకున్నాను, అండ్ పెద్దవి వచ్చేసి 3 తీసుకున్నాను. సో వీటిలో కూడా ఇలా టిష్యూ వేసేసి ఇందులో వేసి ఇప్పుడు నేను క్యారెట్స్ పెడుతున్నాను. పెట్టేసి ఇలా క్యారెట్స్ అన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేస్తాను అనమాట. సో ఇందులో వచ్చేసి మునక్కాడలు ఉంటాయి కదా, సో ఇవి కూడా నీట్గా సెట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదంతా చేసుకోవడానికి డెఫినెట్గా హాఫ్ డే టైం పడుతుంది. ఆకుకూరలు ఉంటాయి కదా, సో పాలకూర ఇది కూడా నీట్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాం.
టిష్యూస్ వేయడం వల్ల ఏంటంటే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పాడవకుండా మనకు ఎక్కువ డేస్ వస్తాయన్నమాట. సో మోస్ట్లీ 15 డేస్కి ఒకసారి అలా తెచ్చుకుంటాం కదా, వీక్లీ వన్స్ అలా. సో ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో వచ్చేసి కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఇది కూడా రెడీ. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను. వంకాయలు, సో వంకాయలన్నీ ఇందులో, బీన్స్ పెడుతున్నాను. బీట్రూట్, ఇందులో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేశాను. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మెంతి కూర ఉంటుంది కదా, సో అది వేస్తున్నాను. ఈ బాక్సెస్లో అల్లం, వెల్లుల్లి, ఇంకా లెమన్స్ అలా ఏమైనా ఉంటే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి అవన్నీ పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా తీసి వేసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఒకే బాక్స్లో 6 పడతాయి అనమాట. 6 ఐటమ్స్ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎగ్స్ ట్రే. ఇందులో టోటల్గా 24 ఎగ్స్ పడతాయి. బాక్సెస్లో అరేంజ్ చేసినవన్నీ ఇలా పెడుతున్నాను. సో ఫస్ట్ షెల్ఫ్లో ఇవన్నీ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ షెల్ఫ్లో నేను ఈ పెద్ద బాస్కెట్స్ అరేంజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ స్పేస్ ఉంటుంది, సో ఇక్కడ పెట్టేస్తున్నాను. టమాటోస్ ఇలా ఓపెన్గా పెడితే పాడవకుండా నీట్గా ఉంటాయి అనమాట. సో టమాటోస్ని ఎప్పుడు నేను ఒక బాస్కెట్లో అలా వేసి పెట్టను. సో ఇలా ఓపెన్గా పెట్టాలి, అలా అయితేనే ఖరాబ్ అవ్వకుండా పాడవకుండా ఎక్కువ డేస్ వస్తాయి, లేదంటే త్వరగా పాడైపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రే వచ్చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఇప్పుడు దీనిపైన కూడా ఇంకేమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. వచ్చేసి మిల్క్ అనమాట. జనరల్గా మిల్క్ ప్యాకెట్స్ అవి ప్యాకెట్స్లో తెస్తాం, ఇవాళ అయితే ఇలా ఓపెన్గా వచ్చాయన్నమాట. ప్యాకెట్స్లో తెస్తే ఇక్కడ లోపల ఫిష్, ఇందులో వచ్చేసి ఫిషెస్ కానీ మీట్ అండ్ మిల్క్, సో అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి సాసెస్ అన్నీ పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట ట్రే. చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనం ప్రతిసారి దీన్ని బయటకు తీయాల్సిన అవసరం లేదు, ఇలా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సాసెస్ అన్నీ టొమాటో సూప్స్, చిల్లీస్ అండ్ ఇందులో జామ్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, సో అన్ని ఐటమ్స్ ఇందులో సరిపోయాయి అనమాట. సో ఈ దాన్ని వచ్చేసి ఇందులో సరిపోదు. సో దీన్ని ఆల్రెడీ మనం ఇది డీప్ ఫ్రిడ్జ్ కదా, సో ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్లోకి కన్వర్ట్ చేసేసుకున్నాం కదా, సో అందులో పెట్టేసుకోవచ్చు అనమాట.
ఇందులో వచ్చేసి ఇది మల్టీ స్టోరేజ్ బాస్కెట్ అనమాట. సో ఇందులో చాక్లెట్స్ కానీ, సో ఇలా చీజ్, ఫ్రూటీస్, సో ఇలా స్నాక్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. బయటికి కూడా కనిపించదు. సో పిల్లలతో కూడా మనకు టెన్షన్ ఉండదు అనమాట. సో దీన్ని ఇందులో ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే మిల్క్ నేను మీగడ కలెక్ట్ చేసి స్టోర్ చేస్తూ ఉంటానన్నమాట. అండ్ దాని నుంచి నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి మీగడ. సో ఈ మసాలాలన్నీ కూడా ఈ ట్రేలో అరేంజ్ చేశానన్నమాట. మసాలాలన్నీ ప్యాకెట్స్ ఓపెన్ చేయలేదు, అలాగే పెట్టాను. ఎందుకంటే ఏ ప్యాకెట్లో ఏది ఉంది అనేది మనం బాక్సెస్లో వేస్తే మనకు అర్థం కాదనమాట. ఇలా ఉంటేనే బెటర్. బయట పెడితే ఎలాగో పురుగు పడతాయి. సో డెఫినెట్గా మనం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాం. అలాగే జీడిపప్పు, బాదం, బిర్యానీ మసాలాలు అండ్ ఇవన్నీ కూడా నేను ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ పైన డీప్ ఫ్రిడ్జ్లో ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఎలాగో ప్లేస్ ఉంది కదా అని. కూల్ ప్యాక్. అండ్ నెక్స్ట్ దోశ పిండి, ఇడ్లీ పిండి అవి చేసినప్పుడు కూడా నేను ఇక్కడే స్టోర్ చేసుకుంటాను. పొటాటోస్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోము. సో అందుకనే ఇదనమాట. సో ఇందులో ఆనియన్స్ అండ్ ఇందులో పొటాటోస్. అయితే మా ఫ్రిడ్జ్ టూర్ అయితే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫైనల్ ఇంకొకటి ఉంది. ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.